హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఈ మటన్ చాప్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా కుక్కర్లో ఉడకబెట్టి మళ్ళీ ఫ్రై చేసే విధానం ఈ మెథడు. దీనికి ఆయిల్ ఎక్కువగా పట్టదు. ఆ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. దీనికి 1/2 kg మటన్ చాప్స్ తీసుకుంటాను. దీన్ని బాగా పసుపు ఉప్పు వేసి బాగా కడిగి క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఈ చాప్స్కి ఒక చిన్న స్పూను పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత కారం చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేస్తూ ఉన్నాను. సాల్ట్ ఈ స్పూన్తో 1 స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముక్కలకు బాగా పట్టించుకోవాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ముక్కకి. తర్వాత గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, దీన్ని మనం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 ఇలాచీ వేస్తూ ఉన్నాను. తర్వాత సోంపు కొద్దిగా ఒక 1/2 స్పూన్ వేస్తూ ఉన్నాను. మిరియాలు కొద్దిగా 1/2 స్పూన్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అల్లం 1 ఇంచు ముక్క 1/2 కిలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి 4 వేస్తూ ఉన్నాను. పచ్చిమిర్చి మాత్రం మనం ముక్కగా దంచి ఈ చాప్స్లో వేసి కలుపుకోవాలి, మిక్సీకి వేసుకోకూడదు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 10 వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ మీడియం సైజ్ టమాటో ఒక 2 వేస్తూ ఉన్నాను మిక్సీకి. తర్వాత పెద్ద ఉల్లిపాయలు సగం వేస్తూ ఉన్నాను, పొట్టు తీసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ సోంపును కూడా మనం దంచి లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిరియాలను కూడా అలాగే దంచి లైట్గా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లాన్ని తెల్లగడ్డని కూడా దంచి మిక్సీకి వేయాలి ఫ్రెండ్స్. తర్వాత పచ్చి కొబ్బరి ఈ చిన్న ముక్క వేస్తాను ఫ్రెండ్స్. దీన్ని కూడా మనం దంచి వేసుకోవాలి. ఇలా దంచింది మనము మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చివరగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీకి. ఈ మసాలాని మనము ఈ ముక్కల్లో వేసి బాగా పట్టించాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని
వెలిగించి కుక్కర్ని పెట్టి అది బాగా హీట్ అయినాక ఈ ముక్కల్ని వేసి పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మనం మిక్సీ జార్ కడిగిన నీళ్లు కొద్దిగా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయేంత వరకు ఈ నీళ్ళల్లో ఎమరనిచ్చి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ అంతా ఇంకిందంటే పచ్చి వాసన అంతా పోయి బాగా మసాలా వేగినట్టు ఫ్రెండ్స్. కాబట్టి కొద్దిగా బాగా వేసుకోవాలి. మనము వేసిన వాటర్ అంతా మసాలా వాటర్ అంతా ఇంకింది, బాగా ఆయిల్ అంతా పైకి తేలి పచ్చి వాసన అంతా పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ కరివేపాకుని వాటర్లో వేసి బాగా కడిగి దీంతో వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా. హలో ఫ్రెండ్స్, ఈ 1/2 kg మటన్ చాప్స్కి ఈ 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంతో ఇప్పుడు 1 కప్ వేసాను, 1/2 కప్ వేస్తాను ఫ్రెండ్స్. ఇది బాగా ఉడకాలి. ఈ వాటర్ వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా ప్రెజర్ అనేది బాగా బుస్సని వచ్చినాక వెయిట్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మనం బాగా ప్రెజర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ వెయిట్ చెక్ చేయాలి. చెక్కి ఒక 15 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ చాప్స్ అనేది బాగా ఉడికింది. ఇలా మెదిపామంటే చూడండి, ఇలా బాగా. దీన్ని ప్లేట్లో పెట్టుకొని ఇంకా పెనుని పెట్టి ఆయిల్ వేసి లైట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో చేసామంటే మనకు చాప్స్ ప్రిపేర్ అవుతుంది. తర్వాత మనం అన్నంలో కలుపుకోవడానికి కానీ, చపాతీకి కానీ, దోశకు కానీ ఇది కూర్పు అనేది మనకి యూస్ అవుతుంది ఫ్రెండ్స్. దించాను, ఈ పెనాన్ని పెట్టాను ఫ్రెండ్స్. దీనికి లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఈ పెను వేడెక్కింది. మనము ఈ చాప్స్ అనే దాన్ని పెట్టి లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనిపైన ఆయిల్ అది లైట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు తిప్పించాను కదా ఫ్రెండ్స్. దీనిపైన లైట్గా ఆయిల్ చల్లుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేగింది. మనం ఇప్పుడు తీసుకోవాలి మన చాప్స్ అనేది. రెండో వైపు తిప్పించాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన చాప్స్ అనేది రెడీ అయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ చాప్స్. దీని చివరగా మనం లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనము పప్పు సాంబార్ లాగా చేసుకొని అన్నంలో వేసుకొని సాంబార్ కలుపుకొని ఇది నంచుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ చాప్స్ అనేది ఇది ఒక ఫస్ట్ మెథడు. మళ్ళీ ఇంకొక వీడియోలో సెకండ్ మెథడ్లో చాప్స్ అనేది ఇంకొక విధంగా చేయడం ఎలా అనేది చెప్తాను ఫ్రెండ్స్. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్ ఫ్రెండ్స్.